ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో స్క్వేర్ రూట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదట మనం ఒక ఇంటీజర్ వేరియబుల్ a మరియు ఒక ఫ్లోట్ వేరియబుల్ sని డిక్లేర్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ రూట్ వాల్యూస్ ఎక్కువగా డెసిమల్ పాయింట్స్లో వస్తాయి. తర్వాత యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని మనం మైన్ లాజిక్ రాయాలి. అందుకు తర్వాత అవుట్కమ్ను డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాలి. ఇలా మనం సి లాంగ్వేజ్లో స్క్వేర్ రూట్ ప్రోగ్రామ్ సింపుల్గా రాయొచ్చు.